హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఆల్సో డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, అన్న జగన్ పై చెల్లె షర్మిల పగ చల్లారిందంటారా? అంటే ఇప్పుడు ఈ మధ్య ఆవిడ వీడియోలు తక్కువైనాయి, మాట్లాడడం తక్కువైంది. కానీ రీసెంట్ గా ఆవిడ మాట్లాడిన మాటలు విన్నా అనమాట. ఎందుకయ్యా ఇవన్నీ నీకు వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది అంటే ఏంటి, తాను అనాథగా ఉన్నప్పుడు ఇవ్వవలసిన సలహా ఇప్పుడు ఇస్తుంది అన్నమాట. వాస్తవానికి తన అనాథ, ఆయన దగ్గర ఎవరు లేరు. అందువల్ల ఇప్పుడు ఈయన దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు లేరు. ఇప్పుడు సజ్జలు ఉంటే సజ్జలు నమ్మలేడు, విజయసాయి రెడ్డి ఉండక తప్పదు. వాళ్ళిద్దరి మధ్య కొన్ని అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మూడోది మన వైఎస్ ఆయన సుబ్బారెడ్డి ఎవరు ఉన్నారు కదా, వైవి సుబ్బారెడ్డి, ఇలాంటి వాళ్ళు తప్ప ఎవరు లేరు మాట, ఎవరు లేరు. ఇప్పుడు కొత్తగా ఎవరినైనా పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకోవాలంటే ఎవరు విడుదల రజని వచ్చి తనకి అత్యంత ఆంతరికంగా ఉండడం కోసం మీడియాను అప్పచెప్తున్నట్టుగా వార్తలు. తర్వాత చాలా తప్పులు చేస్తున్నాడు, తప్పుల మీద తప్పులు చేసేస్తున్నాడు. తర్వాత ఆయన ఏదో ఇంకా రాచరిక పరిపాలన అనుకుంటున్నాడు కదా ఆయన. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకుంటేనే వాళ్ళు ప్రభువులు, లేకపోతే వాళ్ళు ఏమిటి జనాల మధ్యలో ఒకడు. ఇంకా జనానికి విలువ ఉంటుంది కానీ రాజకీయ నాయకుడి విలువ ఉండదు. రాజకీయ నాయకుడు చేసిన సేవలు, చేసిన మంచిని బట్టి విలువ ఉంటుంది. అది ఏమైనా తప్పులు చేశారంటే ప్రతి ఒక్కడు నెగదేస్తాడు. నేను మొత్తాన్ని ముంచేసావు కదరా మమ్మల్ని ఎదవా అని చెప్పి అంటారు, పలకరించరు అసలు వాళ్ళు. అలా ఉంటుంది కనుక మరి ఇక్కడ ఇద్దరు పొరపాటు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లి పొరపాటు చేశారు. ఎందుకంటే మా షర్మిలికి ఏమని చెప్పారు, ఆంధ్ర అంతా చూసుకోమ్మా, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ కోమా స్టేజీలో ఉంది, మళ్ళీ జవసత్వాలు పూరించి మంచి యాక్టివేట్ చేయి, మోటివేట్ చేయని ఆవిడ పంపింది. ఈయనేంటంటే ఏదో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అన్నమాట. ఆయన అనుకుంది 175 to 175 అనుకున్నాడు. కానీ అది ఎంత పిచ్చి ఆలోచన. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, నమ్మలేదు. కింద ఉన్న వాళ్ళందరూ వేలాది కోట్లు కబ్జా చేశారు. అదే కదా, ఇంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో, అయినా కానీ ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? ఆ కాన్ఫిడెన్స్ నిజాలు తెలియనిచ్చారు కాదు, నిజాలు తెలియనిచ్చారు కాదు. అందువల్ల ఇదే నిజం అనుకుంటాడు. 175కి 175 అవగానే మొత్తం అందరూ చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లకు ఒక పంపు ఉంచేసాయి అన్నమాట. ఇప్పుడు విజయసాయి రెడ్డి నిజం చెప్పినా ఉండేది. సజ్జల ఆ రోజు ఇక రిజల్ట్స్ వస్తుండగా సంబరాలు సిద్ధం చేసుకోమని చెప్పాడు. ఎంత గుడ్డిగా ఉన్నారమ్మా. దాని ముందు మైండ్కి ఏమంటే చెప్తున్నాడు, దాని ముందు మైండ్కి అంటే ఓ లీక్ అయితే మనం విశాఖపట్నంలో అన్ని హోటల్స్ ఫిలప్ అయిపోయినాయి. దాంతేమో అన్ని ఫ్లైట్స్ కి టికెట్లు లేవు, ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారని ఇంటి కబుర్లు చెప్పారు. మరి టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళేమో విశాఖపట్నం రావాలి కదా, ఎవరు ఎందుకు అసలు వాళ్ళే కనపడలేదు. అందువల్ల దిస్ ఇస్ ఆల్ మైండ్ గేమ్ మాట. వీరేంటే కేవలం ఇప్పుడు ఇంత డబ్బు చేసుకున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్ ఆయన, ఆఫ్టర్ ఆల్ నేను జర్నలిస్ట్నే, కానీ నా దగ్గర ఎంత ఉంటుంది నెలంతా పనిచేస్తే నా జీతం, లేకపోతే నా జీతం లేదు కదా. అలాంటి స్థితిలోనే కదా ఉంటారు. మరి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎందుకు వచ్చాయి ఆయనకి? ఈయన ఎంత మాయ చేసి ఉండాలి, ఆయన ఎంత మాయ చేసి ఉండాలి, ఇది చెప్తున్నా అనమాట. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకున్నాడు, ఇక్కడ షర్మిల కళ్ళు మూసుకుంది. ఆంధ్ర వెళ్ళడం మానేసి ఆ సునీత్తో కలిసి కూర్చొని పులివెందులు ఉంది. అక్కడ కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఆయనకి ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా చూసుకోవాలి, పులివెందుల్ని కాచుకోవాలి. ఆయన దృష్టి అంతా అక్కడే ఉంది. దాని తర్వాత పెద్ద ప్రధానంగా వీళ్ళిద్దరు చేసిన తప్పేంటంటే, రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడండి, అంతేగాని నువ్వు ఆ రోజు నన్ను జుత్తు పట్టుకొని గోడకేసి కొట్టావని అనకూడదు, తీసుకొచ్చి ఇందులో ఇంటర్ఫియర్ చేశారు. షర్మిల కూడా అవన్నీ మాట్లాడకూడదు. ఒరే నాన్న తెచ్చారంటే నీ వల్ల తెచ్చారంటే, మా నాన్న పుట్టలేదని అన్నాడు.
ఆ ఈవిడేమో షర్మిల శాస్త్రి అని పెట్టాడు. ఇలాగే అంటే ఇంటి గుట్టు బయట చెప్పకూడదు. ఇంకా లోకువ అయిపోతారు జనాలకు. ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నప్పుడు ఇంక ఇలాంటివి మాట్లాడడం వల్ల మినిమం వాల్యూ కూడా ఎవరు ఇవ్వరు కదా. అంతే కదా. దాంతో ఏంటంటే చేయకూడని పనులు ఇద్దరు చేశారన్నమాట. ఇద్దరి మీద కూడా ఇలా చేయడం ద్వారా షర్మిల నాలుగు అడుగులు కిందకి దిగింది. లేకపోతే మంచి ఇంప్రెషన్ తో ఉండేది. నువ్వు రాజకీయంగా ఉండు, నీకు ఎంత మంచి పదవి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి, తర్వాత ఏంటంటే డి శ్రీనివాసు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో ఉందంటే ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు జగన్ ఓడిపోతే ఎమ్మెల్యే, కానీ ఆవిడ పార్టీకి అధ్యక్షురాలు. ఎంత డిఫరెన్స్. అంటే ఎమ్మెల్యే అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు సీట్ ఇస్తారో ఎవరు. ఈయన గెలిస్తే కదా. ఈయన ఓడిపోయినట్టుకో మళ్ళీ సీట్ కోసం ఏమన్నా అడుక్కోరు కదా. సీట్లు ఇచ్చే స్థానంలో షర్మిల ఉంది. ఈయన ఓడిపోయిన తర్వాత ఏమో ఈయన పరపతి పోయినట్టయితే సీటు తీసుకోవలసిన స్థానంలో ఈయన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి. అందువలన ఇక్కడ ఆవిడ అన్ని అంటే వీళ్ళు ఊహించని రీతిలో ఓడిపోవడం ఉన్నది షర్మిల గారికి చాలా ఆనందదాయకమైన విషయం ఒకటి. తర్వాత మొదటి నుంచి అంటుంది నువ్వు ఓడిపోతావు అంటుంది. కానీ అసలు ఓటమికి కారణం ఏమిటంటే కొన్ని సెంటిమెంటల్గా మాట్లాడుకుందాం. సెంటిమెంటల్గా అంటే ఏ కుటుంబంలోనైనా సరే తోడబుట్టిన ఆడది కన్నీరు కాచినట్టయితే ఆ కుటుంబం ఇతిరేలేదు. అంటే తోడబుట్టిన అంటే అమ్మాయిలు ఒక్కరు కాదు, ఇద్దరు సున్నితమని అంతే కదా, రక్తమే కదా. వివేకానంద రెడ్డి కూతురే కదా. అలాగే తిరుపతిలో ఆయన చేసినటువంటి కొంచెం అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ కూడా సెంటిమెంట్ గా తిరుపతి గుడి మీద వైఎస్ఆర్ పార్టీ తాలూకు కలర్స్ వేసాడు అబ్బాయి. ఎంత గౌరవం. తిరుపతిలో ఏమిటంటే 60 మంది అన్ని మతస్థులు పనిచేస్తున్నారమ్మా. ఎంత అపరాధం అమ్మా. తిరుపతి ప్రసాదం తాలూకు క్వాలిటీ తగ్గిపోయింది, అన్నం తాలూకు క్వాలిటీ తగ్గిపోయింది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. అక్కడ ప్రసాదంలా ఉండాలి, కానీ అన్నాన్ని భోజనం అంటారు. అక్కడ స్వామివారి ప్రసాదం అంటారు కదా. ప్రసాదం అంటే అత్యద్భుతంగా రుచికరంగా ఉండాలి. మన జీవితంలో ఒకేసారి తింటాం తిరుపతి లడ్డుని, ఆడికి వెళ్తేనే తింటాం. అటు వెళ్ళినప్పుడు తిరుపతి లడ్డు పూర్తిగా క్వాలిటీ తగ్గిపోయి మన ఊర్లో స్వీట్ మీద మన స్వీట్ షాపులో ఉన్న లడ్డు కంటే చాలా నీచంగా ఉన్నట్టు ఎంత పాపం అమ్మతే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఆ లడ్డు సైజు మారిపోయింది, లడ్డు ధర మారిపోయింది. లడ్డు ఎవరికైనా సరే 2 ఇస్తారు. అదొక బిజినెస్ లా నడుపుతున్నారు దాన్ని అమ్మా, ఇస్తారు. ఆ మొత్తం నీతులని చెప్పొచ్చుది ఏంటంటే ఇలాగా వీళ్ళు నష్టానికే వాళ్ళ తాలూకు తరుగుదల, వాళ్ళలో ప్రజల్లో వ్యతిరేకత, వాళ్ళ పట్ల అసహ్య భావం. తర్వాత ఏంటంటే భవిష్యత్ తరాలనేమో ఎంత మోసం చేశారమ్మా. 2.5 లక్షల మందిని వాలంటీర్స్ అని చెప్పేసి వాళ్ళకి రాతా కోత లేకుండా వాళ్ళు ఏదైనా 2.5 లక్షల మంది 3 లక్షల మందిని పెట్టుకోమనండి. ఐ హియర్ బై అపాయింటెడ్ యాజ్ వాలంటీర్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శాలరీ ఎక్స్పీరియన్స్ 5,000 అవునాయండి. అది రాసిపోవాలి కదా, దానికి ఆథరైజేషన్ ఉండాలి కదా. మరి అంబటి రాంబాబు లాంటి తలకాయలు లేనుడు ఏమన్నారు, వాలంటీర్స్ ఇష్టమైతే ఉంటారు, ఇష్టం తీసి పారేస్తా అన్నారు. మరి వాళ్ళ గ్యారంటీలే ఉన్నాయి. ఇది నమ్ముకుని ఎంతో మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు వాలంటీర్స్. అదే వాళ్ళందరూ 5,000 పని చేయమని కదా, ఎలక్షన్ ముందు కదా 8,000 ఇస్తా ఉన్నారు. ఏమైనా సరే ఇలా తప్పులు చేసేసారు కనుక అవన్నీ చెప్పుకోవడానికి షర్మిలకు ఉపయోగపడ్డాయి. ఎటు చెప్పుకోలేక బిక్కిరైపోయి ఇదంతా మాట 70 రోజులు అవ్వలేదమ్మా. నువ్వు అమ్మాయిలు 15,000 ఇస్తా అన్నావు, ఏమైపోయింది? నువ్వు దానికోసం స్టూడెంట్స్ 15,000 ఇస్తా అన్నావు, ఏమైపోయింది? తర్వాత ఏమో నువ్వు నిరుద్యోగులకి ఎంత ఇస్తానని ఏమైపోయింది? నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు. నువ్వు ఇవ్వలేదు. ఇవ్వలేకుండా మాట్లాడడం ఏంటి? వాళ్ళు తిరిగి మాట్లాడితే ఏమవుద్ది? ఎక్కడ పెట్టుకుంటావు? కనుక ఇలాంటి పనిమాలు మా పనులు చేసి అటు జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. ఇది అంత మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు కూడా షర్మిల కూడా దెబ్బతిన్నది. ఈరోజు అధిష్టానానికి షర్మిలైనా కూడా సదాభిప్రాయం లేదు. ఇప్పుడు అంటుంది మాట, సదాభిప్రాయం లేదు కదా, వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిస్తే నీ బతుకు బాగుపడుతుందని చెప్తుంది మాట. అది ఎనీవే ఆవిడ ప్రతీకార వాంఛ నెరవేరింది కనుక ఆవిడ చాలా ఆనందంగా ఉంది.